शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अखण्डं सच्चिदानन्दमवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारमाश्रये अभीष्टसिद्धये। మొన్న అసర్పభూతాయాం రజ్జౌ సర్పారోపవద్ వస్తు అవస్త్వారోపో అధ్యారోప అని ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. అంటే అవస్తువు వస్తువు మీద ఆరోపించడం అధ్యారోపము అన్నారు. వస్తువుని ఏమని చెప్పారు? సచ్చిదానందాద్వయం బ్రహ్మ వస్తువు. అజ్ఞానాది సకల జడ సమూహం అంతా కూడా ఆ వస్తువు అని చెప్పుకున్నాం. ఇంతకీ అజ్ఞానం ఎట్లాంటిదిరా నాయన అంటే సత్తా అసత్తా అని చెప్పడం కన్నా అనిర్వచనీయం, త్రిగుణాత్మకం, జ్ఞానమునకు విరోధి, భావరూపము, యత్కించిత్ అని ఇన్ని విశేషణాలతో అజ్ఞానాన్ని గురించి చెప్పారు. ఇక్కడ మనం ఆగాం. అయితే మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. అసర్పభూతాయాం రజ్జో సర్పారోపవత్ అనేది చెప్పుకున్నప్పుడు మన డిస్కషన్ లో వచ్చిన మాట ఏంటంటే ఈ రజ్జు సర్ప భ్రాంతి గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం అని అనుకున్నాం. ఇందులో ఈ గ్రంథంలో ఇంతవరకే చెప్పారు. ఏమిటి? నేను అజ్ఞానిని అనే ఒక అనుభవం వస్తుందిగా. ఇప్పుడు తాడు, పాము, ఈ ఉదాహరణ చాలా విశేషమైన ఉదాహరణ, చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ. అయితే దీని మీద ఇంకా ఎక్కువ చెప్పలే ఈ గ్రంథంలో. ఇక్కడి నుంచి ఇంత చెప్పేసి ఇదం అజ్ఞానం సమష్టి వ్యష్టి అని చెప్పి సమష్టి అజ్ఞానం అంటే ఏమిటి, వ్యష్టి అజ్ఞానం అంటే ఏమిటి అని ముందుకెళ్ళిపోయారు. కానీ మనం అనుకున్నట్లుగా ఈ రజ్జు సర్ప భ్రాంతి గురించి మరికొంత విస్తారంగా చెప్పుకుందాం. ఇంకా నిజానికి ఆవశ్యకత లేదు, ఈ గ్రంథం వరకు చదువుకోవడానికి ఆవశ్యకత లేదు, అయిపోయింది, అక్కడ వరకు చెప్పేశారు. అయితే అనుబంధ చతుష్టయం ఏ విధంగా అయితే అన్ని వేదాంత ప్రకరణ గ్రంథాలకి అదే అనుబంధ చతుష్టయము, అధ్యాస అని ఎప్పుడైతే అధ్యారోప అని ఎప్పుడైతే వచ్చిందో అది కూడా అన్ని వేదాంత ప్రకరణ గ్రంథాలకు కానీ మూల గ్రంథాలకు కానీ అదే ఉంటుంది. కనుక శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసినప్పుడు ముందుగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటి తొలి సూత్రం దగ్గరికి వెళ్లేందుకు ముందే అధ్యాస భాష్యం అని రాశారు. చాలా విశేషమైనటువంటి భాష్యం అది. ఈ ప్రకృతంలో మనం చదువుకునే వేదాంత సారంలో అంత లోతుగా ఇవ్వలేదు. గ్రంథం మాత్రమే చదవదలుచుకుంటే అది చదవక్కర్లేదు కూడా. కానీ మనం కొంచెం విశేషంగా తెలుసుకుని చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పిన అధ్యాస భాష్యాన్ని నాకు తోచినంతలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పుకుందామండి బ్రహ్మాజీ గారు. చెప్పుకుందామండి. మాకు కూడా అలా ఎక్కువగా వాళ్ళమే కావాలి. అలాగైతే మనం ఏమంటాం మామూలుగా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటాంగా. బ్రహ్మ సత్యము జగన్మిథ్య అంటే ఏది సత్యము ఏది మిథ్య, అసలు మిథ్య అంటే ఏమిటి అనే వ్యవహారాలు కొంచెం వస్తాయి. ఇది చెప్పుకోవటమే మన ప్రస్తుతమైనటువంటి ప్రకృతంలో మనం చేయబోయే చదువు. బ్రహ్మ సత్యం
జగన్మిథ్య. అంటే ఏం జరిగింది ఇక్కడ? సత్యమైనది ఒకటైతే మిథ్య అయినది మరొకటి ఉంది. కానీ మనమేమనుకుంటున్నాం? జగత్తే సత్యము అనుకుంటున్నాం. బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అయితే మనమేమనుకుంటున్నాం? జగత్తు సత్యము. ఎందుకంటే కనపడుతుంది కదమ్మా మన ఎదురుకుండా. ఇంత బ్రహ్మాండంగా మన ఎదురుకుండా కనపడుతూ ఉంటే ఇది మిథ్య ఎట్లా అవుతుంది అని మనం భ్రమలో ఉంటాము. అది ముఖ్యం. ఈ భ్రమని ఎలా తొలగించుకోవాలి అన్నది ఒక ప్రశ్న. ఈ బ్రహ్మను తొలగించుకోవడం ముఖ్యం. ఇగో ఈ ఏదైతే కాదో, ఏది కానిదో దాన్ని అవును అని అనుకుంటున్నాను చూసారా, దీనికి పేరు అధ్యాస. లేకపోతే దీన్ని దోషము అని కూడా అనొచ్చు. ఇప్పుడు మన ముందున్నటువంటి విషయం ఏమిటి? జగత్తు మిథ్య అని చెప్పాలి. మనం జగత్తు సత్యము అనుకుంటున్నాము, కాదండి ఈ జగత్తు మిథ్య అని చెప్పి మనకి నిరూపించబడాలి. ఇక శంకరుల వారు, భగవత్పాదుల వారు చేసే ప్రయత్నం అది. ఒకసారి మనకి ఇది దోషమేగా, మరి పొరపాటేగా. కనుక ఒకసారి మనకి ఈ సంసారము అన్నది సత్యము అని ఎందుకు అనుకుంటున్నావయ్యా అంటే, ఒక పొరపాటు వల్ల, ఒక దోషం వల్ల, అధ్యాస వల్ల అని కనుక ఎప్పుడైతే మనకు వచ్చిందో, తప్పు తెలిసిన తర్వాత ఏం చేస్తామండి? మళ్ళీ అది అంటామా? అనం. జగత్తు సత్యము కాదు అనే విషయము తప్పు అని నిరూపించిన వెంటనే జగత్తు మిథ్య అనేది ఏర్పాటైపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ పొరపాటు, ఈ దోషం ఎందుకు వస్తోంది? కారణం ఏమిటి? ప్రతి దానికి కారణాన్ని వెతికే ప్రయత్నం మనం చేయాలి. కారణం ఏంటంటే మన అజ్ఞానము. మన అజ్ఞానం. ఈ అజ్ఞానం వలన ఏమిటవుతోంది? అధ్యాస వస్తోంది. అధ్యాస వల్ల ఏమిటవుతుంది? ఇగో ఈ సంసారం అంతా కనపడుతుంది. కనుక మనకి సంసారం అన్న జగత్ అన్న ఒకటే అనుకోండి కాసేపు. కనుక ఈ జగత్ ఎప్పుడు లయమవుతుంది, మాయమైపోతుంది, సంసారం ఎప్పుడు మాయమైపోతుంది అంటే, ఎందుకు సంసారం ఎందుకు వచ్చిందని చెప్పుకున్నావు? అధ్యాస వల్ల వచ్చిందని చెప్పుకున్నావు. అధ్యాస ఎందుకు వచ్చిందయ్యా? అజ్ఞానం వల్ల వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి వద్దాం మళ్ళీ. సంసారం పోవాలంటే అధ్యాస పోవాలి, అధ్యాస పోవాలంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్ల, జ్ఞానం కావాలి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానము తొలగిపోతుంది. దీనికోసమనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రజ్జు సర్ప భ్రాంతి అని ఏదైతే చెబుతున్నామో, ఇది శంకర భగవత్పాదుల గురువు అయినటువంటి గౌడపాదాచార్యుల వారు మాండుక్య కారికల్లో చెప్పినటువంటి శ్లోకంలోంచి తీసుకున్నటువంటి పదాలు. అనిశ్చిత యథారజ్జు అంధకారేతి కల్పిత సర్పధారాది విర్భావై తద్వదాత్మ వికల్పిత అని ఆత్మతత్వాన్ని చెప్పడానికి అక్కడ చెప్పారు. ఏం లేదండి, మన ఎదురుకుండా ఓ తాడుంది. నేను చాలా మామూలు మనం మాట్లాడుకునే మాటల్లోనే చెప్పుకుందాం, అంతేగాని దీనికి చాలా టెక్నికల్ గా మాత్రం చెప్పుకోవద్దు. చెప్పుకుంటే టెక్నికల్ గా బాగుంటుంది వినటానికి, కానీ మనకి ఆ భావం సరిగ్గా అర్థం కాకపోవచ్చు. నలుగురికి అర్థం కావడం కోసం తేలిక మాటల్లో చెప్పుకుందాం. చూసారా ఎంత ఒళ్ళు పొగరుతో చెబుతున్నాను? నాకు నిజంగా అంత పెద్ద మాటలతో చెప్పడం రాదు. అంతంత పెద్ద మాటల్లో అది కాదమ్మా, అంతంత టెక్నికల్ గా చెప్పడం రాదు కనుక తెలిసిన భాషలో చెప్పుకుందాం సరదాగా. రజ్జు ఉందండి మన ఎదురుకుండా, తాడు ఉంది. ఈ తాడును చూడగానే ఎప్పుడు చూస్తున్నా, ఇక్కడ మనం నిన్న అనుకున్నాము, మళ్ళొక్కసారి అనుకుందాం, తప్పేం లేదు. బాగా వెలుతురుగా ఉంటే తాడు తాడుగానే కనపడుతుంది.
చాలా చీకటిగా ఉంటే అసలు తాడు కనబడదు, పాము కనబడదు. మసక చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే తాడుని పాము అనుకునే అవకాశం ఉంది. ఏమండి? అయితే ఏమండి, ఓ ప్రశ్న వేసుకోవాలి మనకి మనం ఇక్కడ. ఏమండి, మసక చీకటి కరెక్టే. తాడు పాములా ఉన్నది కరెక్టే. కానీ అసలు నేను ఆ తాడునే చూడలేదనుకోండి, పాము అనుకునే అవకాశం లేదుగా. చూడలేదు. చూడలేదు. అంతే కదమ్మా. నేను ఎప్పుడైతే తాడుని చూడలేదనుకోండి అసలు, అప్పుడు నాకు అది పావనా, తాడా, రజ్జువా ఏంటి ఇవన్నీ అనుకునే అవకాశం నాకు ఎక్కడుంది? నిజంగానే లేదు. అయితే మరి అదెందుకు తీసుకుంటున్నావయ్యా అంటే, బాబు నువ్వు ఈ జగత్తుని నిత్యము, సత్యము అనుకుంటున్నావు గదా! అంటే నువ్వు తాడుని చూసినట్టు లెక్క అనమాట. కనుక అంతే కదండీ! మనం జగత్తును పట్టించుకోకపోతే తాడును పట్టించుకోక్కర్లే. జగత్తును పట్టించుకోనివాడు యతీశ్వరుడు, సర్వకర్మ సన్యాసం చేసినవాడు, అవన్నీ వేరే విషయం. వాళ్ళకి తాడు లేదు, జగత్తు లేదు. కనుక ఎప్పుడైతే మన ఎదురుకుండా తాడు అనే దృష్టిలో ఉందో, అది మసక చీకట్లో ఉందో, ఇప్పుడు మనం దాన్ని పాము అనుకునేటటువంటి ఒక దోషాన్ని చేస్తాం. అంటే ఏంటనమాట? రజ్జౌ సర్పబుద్ధి. తాడు మీద సర్పం అనే బుద్ధితో చూస్తున్నాము. ఇది సంపూర్ణమైన జ్ఞానికి ఈ సమస్య లేదు, సంపూర్ణమైన అజ్ఞానికి ఈ సమస్య లేదు. తెలిసి తెలియని వాడికే ఈ గొడవల్ల. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది? ఇది తప్పా కరెక్టా చెప్పాలి ఫస్ట్. ఏమండి, ఇలా అనుకోవటం ఇక్కడ ఉన్నది బ్రహ్మాజీ గారు, ఇక్కడ ఉన్నది పాము అన్నాను అనుకోండి, ఇది కరెక్టా రాంగా? తప్పు అవుతుందండి. ఇంకో మాట అనుకుందాం, ఇది తప్ప రాంగా అంటే, ఇది తప్ప రాంగా అంటే సగం తప్పు సగం కరెక్ట్ అండి. అదేంటి అట్లా కుదురుతుందండి? సగం తప్పు సగం కరెక్ట్ ఎట్లా అవుతుందండి అంటే, ఇక్కడ ఉన్నది అన్నాగా, ఇక్కడ ఏదో ఉంది కదండి ఒకటి. అవునండి. కనుక సమగ్రంగా తప్పు కాదు. ఇక్కడ ఉన్నది పాము అన్న మాటలు ఇక్కడ ఉన్నది వరకు కరెక్టే. కానీ ఏమిటున్నదని చెప్పుకుంటున్నాము అంటే, పాము అన్నది తప్పు. పామా అన్నదా? ఆ? ఇక్కడ ఉన్నది పామా అని అడగాలి, దీర్ఘం పెట్టాలి. అనగానే అది విషయం. అయితే అంటే ఇక్కడ ఏమైంది? ఈ మసక చీకట్లో మనకి ఏదో ఉన్నది అనేటటువంటి ఒక జ్ఞానం కలిగింది. అంటే ఒక వస్తువు యొక్క జ్ఞానం కలిగింది. ప్రతి వస్తువులో ఇది బాగా మనకి మనసుకు పట్టాల్సిన మాటలండి. వస్తువు యందు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి పేరు వస్తుత్వం. మనుషుల యందు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి పేరు మనుష్యత్వం. గోవుల యందు ఒక ధర్మం ఉంటుంది. దాని పేరు గోత్వం. అంతే కదండి? అనగానే చిన్నపిల్లాడు ఎవడో చెంచా ఎందుండేది చెంచాత్వం అవుతుందా అని అడిగినప్పుడు అవుతుందని చెప్పండి, ఏం పర్వాలే. ఎందుకంటే తమ్ము తగిలించడమే. ఏమండి? గంధము ఉందనుకోండి, గంధము నుండి ఉండే ధర్మం ఏంటంటే గంధవత్వం. అట్లా కనుక ఇప్పుడు మనకు కనపడినటువంటి వస్తువులు ఉన్నది ఏమిటయ్యా అంటే ఒక వస్తుత్వం ఉంది. అది ఏమిటో మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఉండి తీరుతుంది అక్కడ. అవునా కాదు? అక్కడ ఏదో ఒక వస్తువు కనబడితే అందులో వస్తుత్వం అనేది ఉన్నట్టా లేనట్టా? ఉన్నది. ఇది ఇది మసక చీకటి వల్ల మనకి ఉన్నట్టుగా భాషిస్తుంది, కానీ దాన్ని మనం ఏమనుకుంటున్నాము? పాము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వస్తుత్వం అని ఉన్నది చూసారా? ఈ వస్తుత్వం అన్నది చీకటి వల్ల, మసక చీకటి వల్ల బాధించబడలేదు. బాధించబడలేదంటే అది డిస్టర్బ్ చేయలేదు అని.
వస్తువుని వస్తువుగానే గుర్తిస్తున్నాంగా మనం. వస్తువుని వస్తువుగా గుర్తిస్తున్నాం కాబట్టి అది ఈ చీకటి వల్ల కప్పబడి లేదు. చీకటి దాన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. కనుక ఈ వస్తుత్వాన్ని భగవత్పాదులు వారు ఏమన్నారంటే సామాన్య అంశ అన్నారు. జనరల్ అన్నమాట. సామాన్యం అంటే జనరల్. ఇది చీకటితో కప్పబడదు, మనకి కంటికి గోచరం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ చీకటి దీన్ని కప్పేసిందా అండి? కప్పేసిందన్నా కప్పలేదన్నావా? కప్పలేదన్నాం కదా. ఏం సార్ బ్రహ్మాజీ గారు? అవునండి. పూర్తిగా కప్పలేదు లేదు. కనుక అనావృతము, కప్పబడనటువంటిది. దీన్నే సత్యము, నిజమైనటువంటిది. కనుక వస్తువు యందు ఒక సామాన్య అంశ ఉండి అదేమిటవుతుంది? అది నిజము, అది సత్యాంశ అనండి. అనావృత అంశ అని కూడా అనొచ్చు. ఇక్కడి వరకు సామాన్యం. వస్తువు ఏది కనపడ్డా వస్తుత్వం ఉన్నది సామాన్యం. ఆ వస్తుత్వంలో దానికి ఏం పేరు పెట్టావయ్యా? ఇప్పుడు మనకి మాఘకావ్యంలో చయత్విషామిత్య అని ఒక శ్లోకం ఉంది, 3వ శ్లోకం. అందులో ఒక తేజపుంజం కనపడుతుందిట. ముందు కృష్ణుడు చెబుతున్నాడు ఒక శిశుపాల వధ. తేజపుంజం. అమ్మా శిశుపాల వధలోనా? తేజపుంజం కనపడిందిట. తేజపుంజం కనపడితే ఏమిటా ఈ తేజపుంజము అని చూస్తే కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఒక ఆకారంలా కనపడిందిట. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఇది ఫాలో అయిపోతే మొత్తం ఫాలో అయిపోయినట్టే. ఇంకా ఈ ఆకారంలా కనపడింది ఏమిటి ఆకారం తెలియదు. కొంచెం దగ్గరకు వచ్చింది నా తేజపుంజం. వస్తే ఇది మనిషి అన్నట్ట. ఇక్కడ ఆగండి మాస్టర్ ఒక్కసారి. మనిషిలాగా ఉన్నది అని తెలిసింది. మనిషిలాగా ఉన్నప్పుడు ఆడ మనిషా మగ మనిషా? పొడుగా పొట్టా? లావా సన్నవా? ఇది ఇంకా తెలియలే. కానీ మనిషిలాగా ఉండటం వరకు నిజమా కాదా? ఇప్పుడు ఆడ మగ, పొడుగా పొట్టా ఇవి తెలియాలంటే ఏం కావాలి మనకి? ఆ ఆకారం యొక్క స్పష్టత కావాలి. ఎప్పుడైతే స్పష్టత ఎప్పుడు ఏర్పడుతుంది? చేతులు కాళ్ళు కనపడి, ముఖం కనపడి, ఇతర శరీరావయవాలు కనపడితే ఆడో మగో తేల్చుకునే అవకాశం ఉంటుంది కదా. కనుక ఈ మిగతా అవయవాలు కనపడటమే విశేషములు అంటారు. అంటే విశేషములతో ఉంటే వివరం తెలుస్తుంది, నిర్విశేషంగా ఉంటే వివరం తెలియదు. మనిషి వరకు తెలిసింది కానీ మగో ఆడో తెలియదు. కనుక విశేషములు అంటే ఇతర అంగములు అనుకోండి. కొన్ని మనకి తెలుగులో బాగా అర్థం కావాలంటే ఇంకొంచెం ముందుకు వచ్చాట మగవాడు అని తెలిసిందిట. ఇంకొంచెం దగ్గర అరే ఈయన మన నారదుడు రా నాయన అన్నట్ట. ఇది ఒకటే శ్లోకం. ఇది గమనించండి. ఇప్పుడు మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఈ ఒక్క శ్లోకానికి వ్యాఖ్య చెబుతాడు మహానుభావుడు. ఈ వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? సగుణమైన రూపాన్ని పట్టుకున్న నారదుడిని. అవునా? మనకి ఇప్పుడు నారదుడు అని తెలిసినప్పుడు ఏమైంది? అది సగుణ రూపం వచ్చింది. కానీ మీకు చూపు ఎక్కడి దాకా వెళ్ళింది? వెనక్కి వెళ్తే చైతన్యం దాకా వెళ్ళింది. చైతన్యం అదేదో తేజపుంజం ఉంది కదా. అంటే నిర్గుణమైన పరబ్రహ్మతత్వం దగ్గర నుంచి, నిర్గుణ పరబ్రహ్మం నుంచే ఈ సగుణమైన రూపాలన్నీ వచ్చాయిరా అని చెప్పడానికి ఆ శ్లోకం ఉందండి అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. నేను సగం తప్పు చెప్పు ఉండొచ్చు కాక మూలభావం మాత్రం చెడలేదు. ఎందుకంటే కనీసం ఒక 8-10 ఏళ్ల క్రితం విన్న భావం ఇది. ఎక్కడో ఆయన ఉపన్యాసం చెబుతుంటే విన్నది. కానీ కొంత గుర్తుంటుంది, కొంత మర్చిపోతుంది. నా సహజమైన లక్షణం మర్చిపోవటం ఉందిగా. మీరు చెప్పింది బాగా అర్థమైందండి. కనుక ఆ తత్వం చెప్పారు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే వస్తువు నందు వస్తుత్వం ఉంటుంది,
అది అనావృతమైన అంశ, అది సత్యము కనుక దాన్ని సత్యాంశ అన్నాం. ఇప్పుడు ఏమైంది, లైట్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఏమండి లైట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ తాడు ఏదైతే ఉందో తాడులో ఉండే ధర్మం ఏమిటండి, రజ్జువులో ఉండే ధర్మం ఏమిటి? ఉండడం. అది కాదమ్మా, మనుషులో మనుష్యత్వం, గోవుల్లో గోత్వము, రజ్జు రజ్జువులో రజ్జు అంతే అంతే. రజ్జువులో రజ్జుత్వం ఉంటుంది, చెంబులో చెంబుత్వం ఉంటుంది, ఫోన్లో ఫోనుత్వం ఉంటుంది, కళ్ళజోడులో కళ్ళజోడుతో ఉంటుంది. ఇట్లా పిల్లలు చెప్పారనుకోండి వాళ్ళు మర్చిపోలేరు అది. సరే, ఈ రజ్జుత్వము ఇది ఏమైంది, ఈ లైట్ లేకపోవటము అంటే ఈ మసక చీకటి వల్ల అది కప్పబడిపోయింది, ఆవృతమైపోయింది. ఆవృతం అవటం వల్ల మనకి అసలు వస్తువు తెలియటం లేదు, అవునా కాదా? అంతే. అది కనుక ఈ రజ్జుత్వము ఎప్పుడైతే ఆవృతమయ్యిందో దాని విశేషాంశాలు మనకి తెలియటం లేదు. కనుక మనకేం తెలుస్తోంది, నిజం తెలుస్తోందా అబద్ధం తెలుస్తోందా? అది కాదమ్మా, రజ్జుత్వము ఎప్పుడైతే మసక చీకటి వల్ల అసలు తత్వం మూసుకుపోయిందో, ఆవరించబడి ఉందో, ఆవృతమై ఉన్నదో దాని విషయం మనకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు నిజం తెలిసినట్టు, సత్యం తెలిసినట్ట తెలియనట్ట? సత్యం తెలియనట్టు. తెలియనట్టు. సత్యము తెలియలేదు అంటే అబద్ధం తెలిసినట్లు. అబద్ధానికే సంస్కృతంలో అనృతము అంటాం, అనృతం. కనుక ఇక్కడ ఏదో ఉన్నది అనేటటువంటి వస్తుత్వము సామాన్య అంశ, దానికి ఇంకో పేరేమిటి, అనావృత అంశ, సత్యాంశ. ఇప్పుడు ఎన్ని పేర్లు చెప్పానండి? సత్యమన్నా ఋతమన్నా ఒకటేనా సార్? ఒకటే అమ్మా, దాని జోలికి ఇప్పుడు పోద్దు మీరు. ఇక్కడ 3 పేర్లు చెప్పుకున్నాం. సామాన్య అంశ ఒకటి, అనావృత అంశ 2, సత్యాంశ 3. ఎన్ని పేర్లు చెప్పుకున్నాం? 3. దేనికి చెప్పుకున్నాం? వస్తుత్వానికి చెప్పుకున్నాం. రజ్జుత్వము మూసుకుపోయింది కనుక ఇప్పుడు వీటికి ఉన్న అంశాలు ఏమిటి అంటే చాలా సింపుల్. పైన చెప్పిన 3టికి ఆపోజిట్లు చెప్పండి. సత్యమునకు ఆపోజిట్ ఏమిటి? అనృతము, అనృతాంశ. సామాన్యానికి ఆపోజిట్ ఏమిటి? విశేషము, విశేషాంశ. అనావృతానికి ఆపోజిట్ ఏమిటి? ఆవృతము, ఆవృతాంశ. కనుక మన కంటికి మసక చీకట్లో కనపడినటువంటి ఆ తాడు మీద 2 రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్యాంశ, 2 విశేషాంశ. అంటే ఒకటి అనావృతాంశ, ఒకటి ఆవృతాంశ. అంటే ఒకటి సత్యాంశ, ఒకటి అనృతాంశ అని 3 విషయాలు చెప్పుకున్నాం. అంచేత మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే నా మనసులో ఈ రజ్జుత్వం అనే దాని మీద, రజ్జుత్వం అనేటటువంటి ఒక విశేషాంశ మీద నేను ఇప్పుడు నాకు ఎక్కడ ఏం కనపడుతుంది? సర్పము అనండి పోనీ, లేదా పాము అంటే పాముత్వం అంటాను నేను, మళ్ళీ బాగుంది వింటానికి, అందుకని. విశేషాంశం ఏమిటి ఇక్కడ? రజ్జుత్వం. కానీ దాని మీద మనకు ఆభాసగా ఏం పడుతుంది? సర్పత్వం అనే విశేషాంశం వచ్చింది. ఉండుట అన్నది అలాగే ఉందా లేదా? ఉండుట అన్నది ఏం మారలే, ఉండుట మారలే, సామాన్యాంశ మారలే. రజ్జుత్వం అనే విశేషాంశ స్థానములో మన మనసులో దీన్ని పక్కన పెట్టి దీని మీద సర్పత్వం అనే విశేషాంశాన్ని పెట్టేసుకున్నాం. ఇంతవరకు క్లియర్ కదా గురుగారు? అమ్మా మీరు ప్రశ్నలు రాసుకోండి, అయితే సరే. ఎందుకంటే ఇది మీరు ఫస్ట్ టైం వింటున్నారు కదమ్మా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్లారిఫై అయిపోతాయి. రాసేసండి, మీ డౌట్ అన్ని రాయండి, అన్ని క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటో అడిగేయండి ముందు.
అంటే ఒక విధంగా మాయలో ఉన్న మనిషిని అవన్నీ వద్దు, ఎక్కువ ఎక్స్టెండ్ చేయొద్దు, ఇక్కడ వరకే ఉండండి. రజ్జువు సర్పం దగ్గరే ఉండండి, మాయలు మనుషుల దగ్గరికి పోకండి. ఇక్కడ సర్పం దగ్గర రజ్జువు దగ్గరే ఆగుదాం మనం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా చాలా గ్రంథం ఉందిగా మనకి. ఓకే, అంటే ఏమైంది ఇప్పుడు మన నోట్లోంచి ఏమంటాం? అక్కడ పాము ఉన్నది అన్నాం. పాము ఉన్నది అన్నావా లేదా? పాము ఉన్నది అన్న దానిలో రెండు పదాలు ఉన్నాయి, పాము ఉన్నది అని. ఉండుట అన్నది నిజమేనా కాదా? ఉండుట వరకు నిజమే. ఏమ్మా సీత గారు, పాము ఉన్నది అన్నప్పుడు ఉండుట వరకు నిజం. ఏమిటి ఉన్నదో తర్వాత మాట్లాడదాం. దాన్ని ఏం అంశం అనాలి? ఉండుట అన్న దాన్ని ఏ అంశం అనాలి మనం? సత్యాంశ. సత్యాంశ, లేకపోతే అనావృతాంశ, లేకపోతే సామాన్యాంశ. ఈ మూడు పేర్లు పట్టుకుందాం, మాటి మాటికి ఇదే వాడతాం మనం. కానీ అక్కడ మనకి ఏం కనపడింది? విశేషాంశ ఏమిటంటే మిథ్య అయిన విశేషాంశ పాము కనపడింది. మిథ్య, ఎందుకంటే అది పాము నిజానికి లేదు కదా, కనుక మిథ్య అయిన విశేషాంశ పాము కనపడింది. అంటే పాము ఇప్పుడు ఏమిటనమాట? విశేషాంశ, ఆవృతాంశ, అనృతాంశ. ఇంకోటి ఏంటమ్మా? అనృతాంశ. అనృతాంశ, ఇది విషయం. కనుక అక్కడ రజ్జు ఉన్నది అని తెలియాలంటే ఇక్కడ మనకి జరిగింది ఏమిటి అంటే, ఏదో ఉన్నది దగ్గర నుంచి పాము ఉన్నది అనే జ్ఞానం కలిగి, చిచి ఇది పాము కాదు అని తెలిసి రజ్జువు అని తెలిసినప్పుడు మనకేమిటవుతుంది? పాము మీద ఉన్న భయం పోతుంది. ఆ తాడును చూసి మీరు పాము అనుకున్నంతసేపు అక్కడ నిజానికి పాము ఉందమ్మా సీత గారు? లేదు. కానీ ఆ తాడుని పాము అని మీరు అనుకున్నంతసేపు మీకు చెమటలు పడతాయా పట్టవా? కాళ్ళు ఎదుర్కొంటానే ఉంది అది. వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పండి టకటక. భయం వేస్తుంది, వణుకు కూడా వస్తుంది ఇప్పుడు అలా అనుకుంటే. చెమటలు పడతాయి, వణుకు వస్తుంది, భయం వేస్తుంది. దేని గురించి? అక్కడ లేని పామును చూసి. అవునా కాదా? అవునా కదా చెప్పండి. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న మూడు క్యారెక్టర్స్ పేర్లు చెప్పండి. ఒకటి ఉన్నది, రెండు పాము, మూడు రజ్జువు. అవునా కాదా? ఉన్నది అన్నది ఏ అంశ? సామాన్యాంశ. సామాన్యం, సత్యం. సామాన్యాంశ. పాము అన్న రజ్జువు అన్న విశేషాంశాలు. నిజమైన విశేషాంశ ఏది? రజ్జువు. మిథ్య అయిన విశేషాంశ ఏది? పాము. మిథ్య అయిన విశేషాంశ మనకి భయానికి కారణమైనది, మన స్వేదానికి కారణమైనది, కంపానికి కారణమైనది మిథ్యా విశేషాంశ. నిజమైన సత్య విశేషాంశ మిథ్యా విశేషాంశ. ఇక్కడ దాకా ఒక గీత గీసి పక్కన పెట్టుకోండి. మూడు అంశాలు ఉన్నాయి, ఉన్నది, పాము, రజ్జువు. ఇప్పుడు మనం ఏమంటాము? నేను సంసారిని అంటున్నా. నేను సంసారిని. ఎన్ని మాట ఉన్నాయమ్మా ఇందులో? నేను సంసారి. నేను నిజమేగా? నేను అనేది నిజమే కదమ్మా? కనుక ఇది ఏ అంశ కింద పేరు పెడదాం? మనం పైన చెప్పుకునే ఎగ్జాంపుల్లో పేర్లు చెప్పండి. దీనికి ఇప్పుడు నేను అనకి ఏ పేరు పెట్టాలి? సత్యాంశ. సత్యాంశ. ఇంకా సామాన్యాంశ. ఇంకా అనావృతాంశ. ఇప్పుడు ఈ సంసారి అన్నది మనకు కనబడుతోంది. నిజానికి నువ్వెవరువయ్యా అంటే నేను సచ్చిదానంద పరబ్రహ్మ చైతన్యమును అని కదా మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా. ఇక్కడ మనం ఎత్తుకోవటమే సంసారి అన్నది అధ్యాస వల్ల కలిగింది,
అధ్యాస ఎందుకు కలిగింది అంటే అజ్ఞానం వల్ల కలిగింది అని చెప్పుకుని వచ్చాం కదా ఇక్కడికి. కనుక అజ్ఞానం పోవాలి కదా. అజ్ఞానంతో ఏమనుకుంటున్నావు? సంసారి అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ సంసారి అనే పదము ఉన్నది పాము రజ్జువులో దేంతో సరిపోతుంది? పాము. పాముతో సరిపోతుంది. ఏమండి నేను చైతన్యము అనే దేంతో సరిపోతుంది? రజ్జువుతో సరిపోతుంది. అంతే కదమ్మా. పాము అన్నప్పుడు స్వేదము కంపము భయము వచ్చినట్లు నేను సంసారిని అన్నప్పుడు మనము పరిమితమైన కాలము, పరిమితమైన దేశము, పరిమితమైన భావము, పరిమితమైన అనిత్యత్వము ఇవన్నీ మనకు ఆవరించి ఉంటాయి. అదే అది తొలగి ఆ స్థానములో సంసారి అనేటటువంటి భావాన్ని తీసేసి నేను చైతన్యము అని పెడితే రజ్జువు తెలిసినట్టు అవుతుంది. అప్పుడు ఇవన్నీ మాయమైపోతాయి పోవా? పోతాయి. సరే, ఇప్పుడు సంసారి అన్న చైతన్యము అన్న ఇది సామాన్యాంశ విశేషాంశ? విశేషాంశ. విశేషాంశ. కనుక ఈ సంసారి అన్నది ఏమిటి? విశేషాంశ, ఆవృతమైన అంశ, అనృతమైన అంశ. అంతే కదండి. ఈ విశేషాంశ వల్ల ఏమిటవుతోంది? నేను సంసారిని, నేను పూర్ణుణ్ణి కాదు, నేను దుఃఖపడుతూ ఉంటాను, సుఖము దుఃఖము ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఈ విశేషాంశ ఎందుకు వచ్చింది అంటే అసలు విశేషాంశ అయినటువంటి పరబ్రహ్మ చైతన్యము, ఆనందము, అసంసారిత్వము, అనంతత్వము, పూర్ణత్వము ఇట్లా అనేక పేర్లు చెప్పుకుంటే తర్వాత వస్తాయి. అనంతత్వ, పూర్ణత్వ, అసంసారిత్వాంశ అని అనుకుందాం కాసేపు. ఇట్లా చెప్పుకున్నప్పుడు దీనిని మూత వేసి మనకేం చేస్తుంది? సంసారి అనేటటువంటి టైటిల్ ఇచ్చింది. కనుక ఇందులో నేను సంసారి అన్నప్పుడు సంసారి అన్నదేమన్నా మిథ్య, మిథ్య నేను చైతన్యము, అనంతుడను, పూర్ణుడను అంటే అనంతత్వ పూర్ణత్వము, ఆ సంసారిని, సంసారం లేనివాణ్ణి అనే అంశ నిజమైనటువంటి విశేషాంశ. కనుక ఇప్పుడు నేను సంసారి అనే మాటలో ఒక సామాన్యాంశ, ఒక విశేషాంశ ఉందా లేదా? ఏమ్మా సీత గారు? ఉంది. ఈ నేను అన్న దగ్గర ఇది సత్యాంశ కాదా? సత్యాంశ. సంసారి అన్నది సత్యాంశ, అనృతాంశ? అంటే రెండు అబద్ధమే కదండి. అంటే జగత్తులో ఉన్నంత మటుకు అది నిజం, కాదు అని తెలిస్తే మిథ్య. అదే కదమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్న కాదని తెలుసుకోవడం కోసమేగా చెప్తున్నది గోలంతా. ఏమా కనుక ఇది అనృతమా కాదా చెప్పండి. సంసారం అనృతం, అబద్ధమా కాదా? మీరు చెబితేనే ముందుకెళ్తాం. అది కనుక ఇప్పుడు నేను సంసారి అనే దానిలో ఎన్ని మాటలు ఉన్నాయి? సత్యాంశ ఉంది, అనృతాంశ కూడా ఉందా లేదా? ఇప్పుడు మన దగ్గర ఉన్నవి మూడు. ఏమిటవి? తాడుంది, రజ్జు ఉంది, ఉండుట అన్నది ఉంది కదా. ఇప్పుడు తాడు నుంచి చూద్దాం కాసేపు. తాడు నుంచి చూస్తే ఏమంటుంది తాడు? వారిని నేను తాడునరా నాయన, నా నెత్తి మీద తెచ్చి అదేదో తెచ్చి నా నెత్తిని పెట్టారు మీరు పావుగా అని అనుకుంటుందా అనుకోదా? ఏమ్మా తాడు గనక మాటలు వస్తే అదేదో తెచ్చి నా నెత్తిని పెట్టారా నాయన అనుకుంటుందా అనుకోదా? దాన్నే అన్యథాగ్రహణం అన్నారు. అదే పావు నుంచి చూసామనుకోండి, పావు నుంచి ఇందాక చెప్పిన వర్డ్ చెప్పండి. అన్యథాగ్రహణం, సంథింగ్ టేకెన్ ఆన్ మీ. కాకుండా వేరే తను కాకుండా వేరేది నా మీద పెట్టారని. అదే పాము దృష్టి నుంచి చూసామనుకోండి,
నేను దాని మీద అధ్యారోపణ చేయబడినాను, నేను తాడు మీద అధ్యారోపణ చేయబడ్డాను, నేను తాడు మీద అధ్యాసని అయిపోయింది. కానీ అంటే అన్యథాగ్రహణంగా చూడాలా మనము, అధ్యారోపంగా చూడాలా అంటే ఆయన ఏం చెప్తారంటే మూడోది ఉంది. ఏమిటది? నేను ఉంది కదా ఇక్కడ. ఈ నేను అనేది ఏమంటున్నాడు? నేను సంసారిని అన్నాడు. మనం అనుకునే దానిలో నేను సంసారి. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి, మీరే చెప్పారు. సత్యాంశ ఉంది, అనృతాంశ ఉంది అన్నారు. అంటే ఇందులో సత్యాంశ ఉన్నట్టా లేనట్టా? ఉంది. అనృతాంశ ఉన్నట్టా లేనట్టా? ఉంది. ఈ రెండు కలిసి ఉన్నాయా లేదా? ఉన్నాయి. కలిసి ఉన్నది గారికి ఏమంటారంటే మిథునీకరణం అంటారు. సత్యానృత మిథునీకరణం. విధునీకరణ. కలుపుట, కలిపి చూపుట. కనుక ఇప్పుడు మనం పట్టుకోబోయేది సత్యానృత మిథునీకరణం మీద పట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందమ్మా? అంటే రెండు దీన్ని కలిసి ఉంటాయి, విడగొట్టచ్చు అన్నమాట. ఇప్పుడు విడగొట్టాలి, మన పని విడగొట్టడమే. విడగొట్టి ఈ అనృత విశేషాంశని తీసి సత్య విశేషాంశని పెట్టుకోవాలి. మన ఎక్సర్సైజు ఇది మీరు మార్చలేరు. ఏది? నేను ఉన్నాను అన్నదానిలో ఉండుట అన్నదాన్ని అసత్యంగా మీరు రీప్లేస్ చేయలేరు. ఉంది కదా అక్కడ నేనా సత్తు పదార్థం ఉంది, సత్ అది ఉంది. ఏమిటి ఉంది దగ్గర కూడా వల్ల? నేను సంసారిని ఉందా, నేను చైతన్యము ఉందా, నేను సచ్చిదానందం ఉందా? కనుక సత్తు అలాగే ఉంటుంది, సత్యాంశ అలాగే ఉంటుంది. దాని పక్కనున్న అనృతాంశాన్ని తీసి సత్యాంశాన్ని తెచ్చిపెట్టాలి. ఏమిటా సత్యాంశ అంటే చైతన్యము, పరమాత్మ, అనంతత్వము, పూర్ణత్వము ఇత్యాదయ. అయితే గురువులనే సాధ్యం. ఏమ్మా? ఇది గురువు వలనే సాధ్యం. అవన్నీ సరే, అది ఎట్లా వస్తుంది తర్వాత అండి. అది ఎట్లా వస్తుంది అనే తర్వాత మాట్లాడదాం. కనుక ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా నేను అనంతకృష్ణనండి అని అన్నాను అనుకోండి, నేను వెంకట పిచ్చయ్యనండి అన్నాను అనుకోండి, ఏదైతే అది నా పేరు, ఏదైతే అది నేను ఏమంటున్నాను, నేను ఒక్కడిగానే భావన చేస్తున్నా. నేను అనంతకృష్ణ అంటే నా ఉద్దేశంలో నేను ఒక్కడినే రెఫర్ చేస్తున్నా. కానీ నిజానికి నేనేం చేస్తున్నాను? నేను కరెక్టు, ఈ రెండో భాగం ఉందే, నేను అన్నది ఏమన్నా సత్యాంశ, అనంతకృష్ణ అన్నది అమృతాంశ. ఎందుకు? నేను జీవుడి స్థాయిలో నన్ను పెట్టుకున్నా కాబట్టి. నేను అనేటటువంటి సత్యాంశని జీవుణ్ణి అనేటటువంటి అనృతాంశని కలిపి నన్ను నేనేమనుకుంటున్నాను? అనాత్మగా భావిస్తున్నా. అంటే ఇప్పుడు నేను ఎవరిని? సత్య అనృత మిథునీకృతమైన దోషము కలిగిన వాడిని. ఇది ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు మనకి ఏమిటన్నారన్నమాట? దీన్ని ఎందుకు జరిగిందయ్యా అంటే అధ్యాస వల్ల, జ్ఞానము వల్ల, అధ్యారోపణ చేయుట వల్ల. కనుక మనకి ఏం తెలియాలి? అధ్యాస అంటే ఏమిటో తెలియాలి. అవునా కదా? అధ్యాస అంటే ఏమిటో తెలియాలా వద్దా? తెలియాలి. ఇప్పుడు అధ్యాస అంటే తెలియాలంటే మీకు ఒక మాట చెప్పా ఇంతకుముందు, ఏదో వేరే సందర్భంలో ఎక్కడ, ఇందులోనే చెప్పుకున్నావు, ఎక్కడ చెప్పుకున్నావు మరి. ఏమిటది? లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అనుకున్నావా లేదా? మొదటి పట్టాలు లేదు. ఒక విషయం చెప్పుకోవాలంటే ఒక లక్షణం చెప్పాలి, దాన్ని అది దానికి ప్రమాణం చూపించాలి. ఆ రెండు చూపిస్తేనే ఆ వస్తువు యొక్క అసలు తత్వం మనకి తెలుస్తుంది. సరే, అట్లా ముందు మనం ఏం తెలుసుకోవాలి? అధ్యాస గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలండి? తత్వం. లక్షణం ఏమిటో తెలుసుకోవాలి. ఏమండి? ఇప్పుడు నేనేం చేస్తాను? అధ్యాస లక్షణాన్ని చెబుతా. ఇగో ఫలానా అంటే అధ్యాస అయ్యా అంట.
అనంగానే ఇప్పుడు అమ్మ మీరు ఊరికే సరదాగా తీసుకోండి, సీరియస్ గా తీసుకోవద్దు సీత గారు, మీరు సీరియస్ గా తీసుకోవద్దు, సరదాగా చెబుతున్నా. ఓకే. ఆ, ఏంటి చెప్తున్నాను అడుగుతున్నారు, చెప్తా. ఏమండి ఫలానా అంటే అది కాదు గురువు గారు అని మీరు అడ్డు పెడుతున్నారా పెట్టట్లేదా? పెడుతున్నా. ఆ అలాగే శంకరుడు అధ్యాస ఇది అని చెప్పాడు. చెప్పంగానే ఒక తార్కికుడు, ఒక చార్వాకుడు, ఒక మీమాంసకుడు వీళ్ళందరూ వచ్చి ఇది ఇదెందుకు అవుతుంది అని తగులుకుంటాడు ఆయన. ఈ ఒక్క డౌట్ లోంచి పుట్టినవి ఇవన్నీ. మనం అది చదువుకుంటుంది కూడా అలాంటిదేనండి గురువు గారు. అంటే ఆలోచించే కొద్ది ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయండి. అది రావాలి కూడా. పాఠం జరుగుతున్నప్పుడు అర్థమవుతుంది. లోపల తిరగాలిగా. అవునండి. పైగా బ్రహ్మాజీ గారు మీరు చక్కటి టాపిక్ లేపారు ఇప్పుడు. ఈ అధ్యాసం మనం ఎంతకాలం నుంచి మోస్తున్నామండి? పుట్టినప్పటి నుంచి. అబ్బే పిచ్చి భ్రమది. ఇలా మొదటిసారి పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని జన్మల నుంచి మోసుకొస్తున్నామో ఈ అధ్యాసని. కనుక అప్పుడే ఆలోచించుంటే ఇప్పటి వరకు రాకపోతామండి. కాదు, ఇప్పటికి మనకి అర్హత వచ్చింది అనుకుందాం. అవును, నిజమండి. ఈ మాట నిజమండి. ఇంకోటి, ఇప్పటికి అర్హత దేనికి వచ్చింది? ఇది అని తెలుసుకునేందుకు వచ్చింది. అది వదిలించుకోవడానికి ఇంకెన్ని జన్మలు ఎత్తాలో. బాగా చెప్పారు. అవునండి. అంటే అందుకే శంకర్ల వారు చెప్పేదాల్లో అపరోక్షానుభూతి అంటారు. అపరోక్షానుభూతి అంటే నీకు స్వయముగా అనుభవంలోకి వచ్చుట. విషయం తెలియట వేరు, విషయం అనుభవంలోకి రావటం వేరు. తత్వమసి అన్నారు అనుకోండి, తత్వమసి మహావాక్యం అంటే అది నువ్వై ఉన్నావు అనేది ఏమిటి? పరోక్ష జ్ఞానమే. అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగితే ఇది అనుభవ వాక్యం. ఇది అనుభవ వాక్యం అవుతుంది. అంటే ఇక్కడ అపరోక్షానుభూతి కలిగినట్టు. కనుక ఇవి తెలుస్తూ ఉంటాయి, వస్తుంటాయని మళ్ళీ రాసుకుంటూ ఉంటాం, పోతూ ఉంటాం, మళ్ళీ జారుతూ ఉంటాం, ముందుకు వస్తుంటాం, వెళ్తూనే ఉంటాం. కానీ తప్పదు. తెలుసుకుంటే ఏదో ఒక రోజుకి ఆ అమ్మవారి దయ వల్ల మనం బయటపడతాం. సరే, ఈ లక్షణం చెప్పంగానే అసలు నువ్వు ఇలా చెప్పడానికి కారణం ఏమిటి? నువ్వు చెప్పినట్టే నేను ఎందుకు అనుకోవాలి? నువ్వు చెప్పిందే నేను నమ్మి తీరాలా? ఇన్ని గొడవలు వస్తాయి. అరే నాయన, నువ్వు చెప్పింది కాదురా బాబు, నేను చెప్పిందే కరెక్టు అని చెప్పాలా వద్దా? చెప్పాలి. అంటే ముందేం చెప్పాడు శంకరుడు? ముందేం చెప్పాడు? అధ్యాస యొక్క లక్షణం చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఏమడిగారు? డౌట్లు అడిగారు. డౌట్లను సంస్కృతంలో ఏమంటారు? శంక అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన బాధ్యత ఏమిటి? శంకకి సమాధానం చెప్పాలి. కనుక లక్షణం చెప్పాలి, శంక తెలుసుకోవాలి, శంకకి సమాధానం చెప్పాలి. సరే, బానే ఉందయ్యా, నేను సంసారి, నేను చైతన్యము, ఇది కదా మీ గోళల్లా ఇప్పుడు చెప్పుకుని కొట్టుకుంటున్న, ఇందాక నుంచి కొట్టుకుంటున్నారు. అసలు ఈ సంసారి అనే భావం నీకు ఎందుకు వచ్చింది? లక్షణం ఏమిటంటే నేను చైతన్యమును, కానీ నేను సంసారిని అనుకుంటున్నాను. ఇది అధ్యాస. ఇలా అనుకోవడానికి ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అనడానికి వాళ్ళు డౌట్లు అడిగారు, శంకలు వచ్చాయి, దానికి సమాధానం చెప్పేశాడు. అసలు ఇంతకీ ఇవన్నీ పక్కకి పెట్టండి. అసలు ముందు నీకు ఈ శంక కలగడానికి, ఈ లక్షణం అధ్యాస కలగడానికి కారణం ఏమిటి? ఈ చైతన్యాన్ని మీరు ఆన్సర్ చెప్పకండి అమ్మా, ఇంకా చెప్పలే శంకరుడు మనకి. శంకరుడు ఇంకా చెబుతాడు, తర్వాత చెబుతాడు పాపం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమిటి? ఈ 3 ఐటమ్స్ అయిన తర్వాత అసలు ఈ అధ్యాస కలగడానికి కారణం ఏమిటి అని చెప్పుకోవాలి. దీన్ని అధ్యాస సంభావన అంటారు. ఇది కరెక్టేనా అంటే లక్షణం చెప్పిన తర్వాత ఏముండాలి? వస్తు సిద్ధి కావాలంటే లక్షణ ప్రమాణం, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. కనుక ఇప్పుడు మనకి అధ్యాస యొక్క ఎందుకు వస్తో చెప్పాలి, లక్షణం చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? అధ్యాస యొక్క ప్రమాణం కావాలి. ఇది చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత సరే ఇవన్నీ కలిపేసి ఒకసారి కన్సాలిడేట్ చేసి, నాయన
ఇది అధ్యాస, దీని లక్షణం ఇది, దీని వ్యవహారం ఇది అని చెప్పి తేల్చి ఆయన చెప్పదలుచుకున్న సిద్ధాంతాన్ని మనకు అందిస్తాడు. ఇదండి అధ్యాస యొక్క బ్రాడ్ ఫ్రేమ్వర్క్. బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది నాకు. అంటే మామూలుగా మనం సర్పం రజ్జు ఇవి జనరలీ అస్తమాన్ ప్రతి చోట చెప్పే ఎగ్జాంపులే, కానీ దానికి వివరంగా ఈ 3 వస్తువులకి సమన్వయం బాగా చెప్పారు మీరు. నేను చెప్పింది ఏమీ లేదమ్మా, పెద్దలు చెప్పినది ఆ ఎంగిలి మెతుకులు పడిపోకుండా నోట్లో పెట్టుకున్నా, అంతే తేడా. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి బాగా. అంతే బాగుంది. అంతే. మన సొంత తెలివితేటలు ఇక్కడ ఇంకోటి, ఈ విద్యలో సొంత తెలివితేటలు వాడకూడదు. పెద్దలు చెప్పింది యథాతథంగా పట్టుకోవాలి అంతే. మన సొంత తెలివితేటలు వాడేమనుకోండి మళ్ళీ ఎటో రూట్లో పోతాం. కనుక వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వింటే వాళ్ళు మన ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారో చేయబట్టుకు తీసుకెళ్తారు. కనుక శంకరుడు ఏం చెప్పాడో అంతవరకే పట్టుకుందాం. శంకరుడు ఏం చెప్పాడో అది మాత్రమే పట్టుకుని దాని మీద పెద్దలు ఇంకేమన్నా చెప్పారా అని విషయం. సరే, ఒక చిన్న ఉదాహరణ పిట్టకథ చెప్పుకెళ్ళిపోదాం కాసేపు పక్కకి. ఏమండి, ఇన్ని జన్మలు ఉన్నాయన్నారు కదా, ఈ జీవుడు ఇన్ని జన్మల్లో అదే జీవ చైతన్యం ఉందా, వేరు వేరు మారిపోతుందా అని ఒక ప్రశ్న వేశారు. రావు గారు, చెప్పండి ప్రశ్న సార్. అర్థమైందా? ప్రశ్న అర్థమైంది కదా. ఈ జీవుడు ఈ జన్మ అయిపోయిన తర్వాత, ఈ శరీర పతనం అయిన తర్వాత మరొక శరీరాన్ని స్వీకరించినప్పుడు ఇదే జీవ చైతన్యం అక్కడ ఉంటుంది. ఇది కదా స్థితి. అయితే ఇదే జీవ చైతన్యం అక్కడ ఉంటుందా, మళ్ళీ ఆ శరీరం పతనం అయితే అదే జీవ చైతన్యం ఇంకో శరీరంలో పోతుందా, ఒకటే చైతన్యం ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటుందా, ఒకే ఇన్ని శరీరాలు తిరుగుతుంటుందా అని ఒక డౌట్ వస్తే వివేక చూడమని ప్రకరణ గ్రంథానికి శృంగేరి శంకరాచార్యులు చంద్రశేఖర భారతీ స్వామి వారు భాష్యం రాశారు. దానికి రాస్తూ అసలు నీకు డౌట్ రావడమే అవసరం లేదన్నాడు ఆయన. ఎందుకుట అంటే మొదటి వాక్యం శంకర భగవత్పాదులు ఏం రాశారు అంటే, మొదటి వాక్యం అంటే ఫస్ట్ ఇనీషియల్ పారాగ్రాఫ్స్ అన్న ఉద్దేశం. జంతువునాం నరజర్ణ దుర్లభం అన్నాడు. అంటే అర్థం ఏంటి? అనేకమైన జీవుల యందు నరజన్మ దుర్లభము అన్నారు. అసలు నేను అన్ని జన్మలతో ఎందుకు పోల్చాలయ్యా అంటే, ఆ జీవుడు ఆ జన్మల్లో ఎత్తుకుంటూ వస్తే దుర్లభమైన నరజన్మ ఇప్పుడు వచ్చింది అంటే దుర్లభం కాని జన్మలు ఇంతకుముందు ఈ జీవుడే ఎత్తాడని అర్థంగా. ఆ లాజిక్ చూడండి, వారు చెప్పినటువంటి ఆ ఉపపత్తి చూడండి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఒకే జీవుడు ఇన్నిట్లో మారుతుంటేనే కదా ఈ దుర్లభమైంది నీకు ఇప్పుడు వచ్చిందిరా అని చెప్పడానికి. దాన్ని నెగెట్ చేసినట్టేగా. అంటే జంతువుల్లో నరుడు అనేవాడు విశేషం అన్నమాట. కాదు, నువ్వు ఏ జంతువు అంటే జీవుడు అని అర్థం అండి. అందులో నరుడుగా పుట్టడము అనేది ఉత్కృష్టమైనది. అంటే మిగతా ఉత్కృష్టం కాని జన్మలు వీడే ఎత్తాలిగా. ఉత్కృష్టమైన ఎత్తుతున్నవరా నాయన అంటే నికృష్టమైన కూడా ఎత్తే ఉంటాడుగా, పరమ నికృష్టమైన కూడా ఎత్తే ఉంటాడుగా. అప్పుడు ఎన్ని జీవులు ఉన్నట్టు? ఒకటే జీవాత్మ, అనేక జీవాత్మలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పాడు ఆయన. అంటే ఒక దృష్టి చూడండి, వారు ఒక వాక్యానికి సత్పురుషులు, యోగ పురుషులు, మహాపురుషులు ఎలా చూస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెబుతున్నా. ఇది నాకు చదివింది కాదు, పెద్దలు చెబుతుంటే విన్నదే. మళ్ళీ కనుక నో సొంత తెలివితేటలు హియర్. సరే, అది పక్కకి పెట్టండి. కనుక ముందు అధ్యాస లక్షణం తెలియాలి. చెప్పగానే అవతలాడు కొట్లాటకు వస్తే వాడు ఏమేమి కొట్లాడుతున్నాడు అవన్నీ వినాలి. వాడికి మళ్ళీ సమాధానం చెప్పి వాడిని పంపించాలి. తర్వాత మళ్ళీ అసలు ఇది ఎందుకు వచ్చిందిరా నాయన ఈ అధ్యాస అని సంభావన చెప్పాలి. దానికి ప్రూఫ్ ఏమిటి అంటే ప్రమాణం చెప్పాలి, కన్సాలిడేట్ చేయాలి. ఇది మనకి ఎదురుకుండా ఉన్నటువంటి టాస్క్. ఇప్పుడు ఇందులో చాలా గొప్ప విశేషం ఉందండి. శంకర భగవత్పాదులు వారు ఈ అధ్యాస భాష్యంలో వారు తీసుకున్న ఎత్తుగడ, వారు చెప్పినటువంటి ఆ విధానం, ప్రజెంటేషన్ ఫార్మెట్,
అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. ఇప్పుడు అధ్యాస అంటే అసలు ఇవన్నీ చెప్పేవాడిని కాదండి. మీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం డైరెక్ట్ గా రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పి ముందుకెళ్ళి గ్రంథంలోకి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు మనం వేదాంతసారంలో. కానీ నిన్న జయలక్ష్మి గారు ప్రశ్న వేశారు, ఇందులో ప్రకాశత్వం ఉంటుందా లేకపోతే అది అవభాష ముందు ఉండాలి, జ్ఞానం ఉండాలి కదా, ఇక్కడ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక ప్రశ్న వేశారు. అందుకని వివరంగా చెప్పుకుంటున్నాం మనం. అంటే సరే, చెప్పుకోవడం తప్పులేదమ్మా, చెప్పుకోవాలి. చైతన్యానికి మనకి ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రజ్జువు చూపించారు అంతే. అంతే. ఇప్పుడు అధ్యాస అంటే ఏమిటి డెఫినేషను? అధ్యాసను ఎట్లా డిఫైన్ చేస్తారండి? అంటే అనేక రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఏమని చెప్పచ్చు? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏమిటి? రజ్జుని తీసుకుందాం కాసేపు. ఏమండి? ఉన్నది రజ్జువు, సర్పము, 3 అంశాలుగా ఉన్నాయి. ఉన్నది రజ్జువు, సర్పము, లేదా ఉన్నది సర్పము, రజ్జువు. ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ ఏమిటి? ఒక సత్యాంశ, ఒక అనృతాంశ కలిసిపోయి సత్యానృత మిథునీకృతం అని కారణం అని చెప్పి చేసినట్టు ఒక డెఫినేషన్. లేదా ఏం లేదండి, నేను పూర్వము చూసినటువంటి పాములాగా ఇది నాకు భాషించింది కాబట్టి నేను దీన్ని పాము అనుకున్నాను అంటే నాకు పూర్వ జ్ఞాపకం ఉండాలి, పూర్వ స్మృతి ఉండాలి. ఇక్కడ పాము గురించి నాకు పాము తెలియకపోతే నాకు తాడు పాములా కనపడదు కదా. నాకు పాము జ్ఞానము లేకపోతే, ఏమ్మా జాగ్రత్తగా వింటున్నారా? పాము జ్ఞానము లేకపోతే ఈ తాడు మీద నేను పామును ఊహించుకోను. ఇప్పుడు నాకు ఈ పాముని ఎప్పుడు చూస్తున్నాను? ఇప్పుడు పక్కనే ఉన్న పామును చూస్తున్నానా? ఎప్పుడో చూసిన పామా? ఎప్పుడో చూసిన పాము ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడో చూసిన పాము, అంతవరకు ఆపేద్దాం. దాని మీద ఎక్స్టెండ్ చేయొద్దు మనం. ఎప్పుడో చూసిన పాము ఇప్పుడు గుర్తు రావడం అంటే స్మృతి అనొచ్చా? కనుక స్మృతి రూపమైనటువంటి ఏమండి ఇతర వస్తువు మీద, పర వస్తువు మీద ఇంతకు ముందు చూసినటువంటి పూర్వదృష్టమైనటువంటి వస్తువుని దాని మీద ఆరోపించటం అంటే పొరపాటు పడుట అవభాస. దీన్నే అధ్యాస అన్నారు. అంటే టెక్నికల్ గా కోర్ట్స్ లో చెప్పాలంటే స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అన్నాడు ఆయన. ఇది డెఫినేషన్ నెంబర్ 1. శంకర్లో ఇచ్చే డెఫినేషన్ నెంబర్ 1. రెండవది ఏమిటి? ఇక్కడ ఉన్నదాని మీద నేను ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ క్లియర్ గా చెప్పారు కదా, రెండో దానికి వచ్చేటికి కొంచెం జనరలైజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నదాని మీద దానిని తెచ్చిపెట్టి చూసే బుద్ధి అన్నాడు. బుద్ధి ఈ తాడు మీద ఆ సర్పాన్ని తెచ్చిపెట్టిన బుద్ధి అన్నాడు. అంటే ఏమన్నారు? అతస్మిన్ తత్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు అధ్యాస. ఇవన్నీ వద్దండి, తేలిగ్గా ఉండేది ఏమిటి? సత్యాంశ అనృతాంశ ఉన్నాయి. రెండింటికి కలిపి చూస్తే ఇది కనపడుతుందిరా, పావు కనపడిందిరా నాయన. కనుక సత్యానృత మిథునీకరణం అయిపోయింది. సింప్లిఫైడ్ వర్షన్. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస ఇంత పొడుగు కన్నా అతస్మిన్ తత్బుద్ధి అనే చిన్నది చెప్పుకుని దాన్ని కూడా చిన్న చేసి సత్యానృత మిథునీకరణం అన్నారు. ఇది అంటే ఇప్పుడు ఏమైంది మనకి? ఎప్పుడైతే నేను శరీరిని, నేను అనంతకృష్ణ అంటే నీ శరీరం అనే కదా, ఈ శరీరానికి కదా అనంతకృష్ణ అని పేరు. ఈ శరీరము కలవాడు శరీరి. శరీరికి సంబంధించింది శారీరకము. అందుకని దాన్ని శారీరక సూత్రాలు అన్నారు, బ్రహ్మసూత్రాల్ని. సరే,
నేను శరీరము అనగానే ఇందులో ఏముందండి? నేను కరెక్టే, సత్యాంశం ఉంది. శరీరిని అనంగానే అనృతాంశం ఉంది. కలిపారు కాబట్టి సత్యానృత మిథునీకరణం. మరి అసలు ఏమిటి? ఆ అనృతాంశం తీసిన సత్యాంశం ఏమి ఉండాలి అక్కడ అంటే, నేను నశించేటటువంటి వాడిని, ఇక్కడే ఉండే ఒక ఏకదేశస్థుణ్ణి, ఇలాంటివి కాకుండా నేను అవినాశిని, నేను సర్వవ్యాపిని అనేటటువంటి విస్తృత స్థితిలో ఉండటం అన్నది సత్యాంశ. సత్య విశేషాంశ. సత్య సామాన్య సత్యాంశ, విశేష అనృతాంశ కలిసి వచ్చిన నేను శరీరినిలో. ఈ వాక్యం కరెక్ట్ గా అర్థమైందా లేదా సీత గారు? నేను అన్నది ఏమిటి? నిజమే కదా, సత్యాంశే కదా, సామాన్యాంశే కదా. శరీరిని అన్నది అనృతాంశ, విశేషాంశ. కనుక సత్యానృత మిథునీకరణం ఏమైంది? సామాన్య సత్యాంశ అయిన నేను, విశేష అనృతాంశ అయిన శరీరి కలిసి సత్యానృత మిథునీకరణం. ఇప్పుడు ఏం చేయాలి? సామాన్య సత్యాంశ అయిన నేను, విశేష సత్యాంశ అయిన అవినాశి, సర్వవ్యాపి, అనంత, అచింత్య ఇత్యాదయ. ఇది నేను అని పెడితే రెండు విశేషాంశ సామాన్యాంశ కూడా సత్యాంశాలు అవుతాయి. అంటే అధ్యాస పోయినట్టు ఉన్నట్టు ఇప్పుడు పోయినట్టు. ఈ అధ్యాస పోయేందుకు పడే తాపత్రయమే ఇప్పుడు చదువుకునే పుస్తకం అంతా. సరే, ఇక్కడికి అధ్యాస లక్షణాన్ని చెప్పుకున్నాం అమ్మా. ఇవాడికి ఇక్కడ ఆపుకుందాం. 9 దాటింది కదా. అధ్యాస లక్షణాన్ని చెప్పుకున్నాం. సీత గారు మీరు మరొక్కసారి ఇవాటి వినండి మళ్ళీ. నాకు అదే అనిపిస్తుంది. రేపు పొద్దున అనిపించద్దు, నేనే చెప్తున్నా మీకు. అంతేగాని అర్థం కాదు. ఇది ఇక్కడ ఆపుకుందాం. రేపు ఏం చేద్దాం అంటే ఎవరెవరు వచ్చి అధ్యాస ఏందువా అని అడుగుతారు కదా. ఎవరెవరు అడగచ్చు? ఇప్పుడు ఇంతకీ ఎవరెవరు అడగచ్చు? ఈయనేమో వేద ప్రమాణంగా మాట్లాడుతున్నారు ఏమండి. కనుక వేద ప్రమాణాన్ని నమ్మిన వాళ్ళు అడగచ్చు, వేదాన్ని నమ్మని వాళ్ళు అడగచ్చు. అంటే ఈయన చెప్పిన డెఫినిషన్ ని ఇప్పుడు మనం నిజాలు మాట్లాడలే, డెఫినిషన్ వరకు మాత్రమే మాట్లాడుతున్నాం అండి. అధ్యాసకి ఈయన ఇచ్చిన డెఫినిషన్ నే ఛాలెంజ్ చేసుకుంటారు ప్రస్తుతం. అంటే నాస్తికులు అడుగుతారు, ఆస్తికులు అడుగుతారు. కనుక నాస్తికులు ఏం అడుగుతారు, ఆస్తికులు ఏం అడుగుతారు. సరే, నాస్తికులు చూద్దామా వద్దా, ఆస్తికులు చూద్దామా వద్దా, తర్వాత చూద్దాం సంగతి. ఇది అధ్యాస శంక. అధ్యాస శంక సమాధానం అనే హెడ్డింగ్ లో రేపు చూద్దాం. రేపు ఆ 2 హెడ్డింగ్లు కవర్ చేస్తే ఇవాళ లక్షణం చెప్పుకున్నాం, రేపు శంక సమాధానం చెప్పుకుంటాం. తర్వాత అంతేగా రేపు ఎల్లుండి మిగతా 2 ఉన్నాయిగా మనకి టాపిక్లు. ఏమిటి? అసలు అధ్యాస ఎందుకు ఉత్పత్తి అవుతుంది, దానికి ప్రూఫ్ ఏమిటి, అవి వీలైతే ఎల్లుండి కవర్ చేద్దాం. ముందు అధ్యాసని ఉంది అని వాళ్ళకి నమ్మకం కలిగిస్తే అండి, ఆ తర్వాత ఎలా తీయాలన్నా చెప్తారు. అంతేనండి. ముందు అధ్యాస ఉన్నది. అధ్యాస అంటే సత్యానృత మిథునీకరణము. ఇది రూఢి చేయాలి ఫస్ట్ అని నేను చెప్పానయ్యా. అంటే పూర్వము చూసినటువంటి పూర్వం ఉన్నటువంటి జ్ఞానమును ఇప్పుడు ఇక్కడ పరత్రముగా వేరే చోట చేసుకున్నా కాబట్టి ఈ అవభాసని అధ్యాస అన్నాను అని ఒకటైతే, తస్మిన్ తద్బుద్ధి అని ఇంకొక డెఫినేషన్ చెబితే, సత్యానృత మిథునీకరణం అని 3వ డెఫినేషన్ చెబితే, ఈ 3 డెఫినేషన్లని పట్టుకుని ఫైనల్ గా సత్యానృత మిథునీకరణం మాట్లాడితే, దీని మీద వాళ్ళు ఏమేమి అడిగారు, ఎందుకు ఇది ఎట్లా అవుతుంది, ఎందుకు కాకూడదు, ఇవాళ చాలా గొడవ ఉందండి వాళ్ళది. ఆ గొడవ అంతా తెలిసిపోతే మనకి చాలా క్లారిటీ వస్తుంది. మనకి యూట్యూబ్ వీడియోలో చెబుతుంటారే వెయిట్ ఫర్ ది ఎండ్, వెయిట్ ఫర్ ది ఎండ్ అని వస్తుంటుంది. ఏముండదు అక్కడ వెయిట్ ఫర్ ది ఎండ్ లో. ఇక్కడ ఫైనల్ ఏం చేస్తారంటే బ్రహ్మసూత్రాల్లో ఉంటాయండి, లేకపోతే ఎట్లా సబ్జెక్ట్ ఎందులో వస్తుంది ఇది? అమ్మా
ఇవన్నీ మీరు అన్నది వినపడలే. అధ్యాస భాష్యం అని చెప్పారు కదా, అవన్నీ బ్రహ్మ ఆ సబ్జెక్ట్ అని ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా బ్రహ్మసూత్రాల్లో ఉంటుందా? బ్రహ్మసూత్రాలకి శంకర భాషల్లో ముందు అధ్యాస భాష అని రాశారు. బ్రహ్మసూత్రాలు మనకు కావాలి కదా. ఓకే, ఉమ్. ఇంతకీ ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా. ఇవాళ చెప్పిన విని రావాలి, నేను మళ్ళీ చదువుకు రావాలి. గారు కాదు, మేము కూడా వినాలండి. ఎవరైనా వినాలి, సీత గారు కాదు, అనంతకృష్ణ కూడా వినాలి, మళ్ళీ చదువుకోవాలి నోట్స్ ఒకసారి. అంటే మనకి తర్వాత పాఠం బాగా అర్థం అవ్వాలంటే ఇందులో కుదురుకోవాలి బాగా. అందుకే ఫస్ట్ ఇది నిజంగా మన వేదాంతార గ్రంథం నుంచి పక్కకి వెళ్తున్నా దీని ఆవశ్యకత తెలిస్తే మనకి చాలా చోట్ల ఉపయోగపడతాయి. చాలా crux. ఈ భాష్యము మీరు ఏ ప్రకరణ గ్రంథం చదువుకుందాం అనుకున్నా ఇది ఈ ముక్క ప్రతి చోట ఉపయోగపడుతుంది. రజ్జు సర్ప భ్రాంతి అన్నది ప్రతి ఏ వేదాంత గ్రంథంలో లేకుండా ఉండదండి. అమ్మ రికార్డింగ్ ఆపుతున్నా, మాకు వినాయకుడు శబ్దాలు వస్తున్నాయి.